బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య వెరైటీ కామెంట్స్తో వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా పంచ్ డైలాగులు, సినిమాటిక్ డైలాగులు చెబుతూ అటెన్షన్స్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్తో పాటు హరీష్ రావులు ముందు వరుసలో ఉంటారు. అయితే వీళ్లతో పోటీ పడే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్ని కాపీ డైలాగులు వాడుతున్నారు అనే చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జగనన్న 2.0 వస్తుంది, అప్పుడు అందరి సంగతి చూస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత వెంటనే ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణలో బీఆర్ఎస్ 3.0, కేసీఆర్ 3.0 గ్యారంటీ అని చెప్పారు. అప్పుడు ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు కవిత. ఇది అయిపోయిందో లేదో లేటెస్ట్గా ఆమె పింక్ బుక్ను తెర మీదకు తీసుకువచ్చారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఏపీలో రెడ్ బుక్ అనే విషయం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పటి నుంచో ఈ రెడ్ బుక్ను తెర మీదకు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాస్తామని, అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. లోకేష్ రెడ్ బుక్ అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత జగన్ కూడా ఏదో గుడ్ బుక్ అంటూ కూడా ఏదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా పింక్ బుక్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వేధింపులకు గురి చేసినా అన్ని వివరాలు అందులో అంటే పింక్ బుక్లో రాసుకొని తరువాత అంతకంతా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత అటు కేసీఆర్ 3.0తో పాటు ఇప్పుడు పింక్ బుక్ విషయంలో కూడా కాపీ మోడల్ను ఫాలో అవుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.